ఆడవాళ్ళల్లో ఒళ్ళు ఇట్టే పెరిగిపోతుంది. ఎంత పని చేస్తున్నా వాళ్ళకి కనిపించకుండానే ఒళ్ళు చేస్తోంది. కనపడకుండానే అవయవాలు బాగా లావెక్కుతాయి. క్రమక్రమంగా చూస్తూనే ఒక్కో స్టెప్పు ఇలా భారీగా మారిపోతారు. ఇక ఇలాగే మగవాళ్ళు కూడా బియ్యం బస్తాల్లా భారీగా ఒళ్ళు చేస్తారు. ఇరువురికి వంటి మీద అదుపు ఉండనే ఉండదు. కారణం ఒక్కటే, అదుపు లేని తిండి. ఆపై అడ్డంగా పాలను తాగి పారేయడమే. పాలను తాగటంలో ఇద్దరు ఒక అదుపు వదిలేస్తారు. అసలు సంగతికొస్తే ఈ రోజుల్లో చాలా మందికి వేధిస్తున్న సమస్యల్లో ఉబకాయం ఒకటి. శరీరంలో కొవ్వు శాతం పేరుకుపోవడం కూడా ఇందుకు దారితీస్తుంది. అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు తీసుకునే ఆహారాలు, పానీయాల విషయంలో 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. కాగా చాలా మంది పాలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి వాటి వల్ల ఎలాంటి సమస్య ఉండదు అనుకుంటారు. అయితే ఉబకాయం సమస్య ఉన్నప్పుడు మాత్రం దానిని మరింత ప్రోత్సహించే పానీయాలలో కూడా పాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం. అసలు సంగతికొస్తే పాలను మరిగిస్తే మీగడ, తద్వారా వెన్న తీసి దాన్ని మరగబెడితే నెయ్యి వస్తోందని అందరికీ తెలుసు. ఇవి కొలెస్ట్రాల్, ఇతర కొవ్వుని బాగా పెంచేస్తాయి. వీటిని తీసుకోవడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది తెలియక చాలా మంది పాలు తాగుతారు. దాంతో ఒంట్లో కండరాలు అన్నీ ఇలా క్రమంగా పెరిగిపోతాయి. వాస్తవానికి పాలు సంపూర్ణ ఆహారం. అందుకే డైలీ 1 గ్లాస్ తాగాలని చెబుతుంటారు నిపుణులు. దీనివల్ల శరీరంలో కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి, ఎముకలకు బలం చేకూరుతుంది. అలాగే ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు కూడా పాలల్లో పుష్కలంగా ఉంటాయి. అయితే ఇలాంటి పోషకాలతో పాటు క్యాలరీలు కూడా అధికంగానే ఉంటాయి. కాబట్టి తరచుగా తాగుతూ ఉంటే అధిక బరువు లేదా ఉబకాయం సమస్య మరింత అధికమవుతోందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రోజు పాలు తాగేవారు వాటిలో క్యాలరీలను తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అంటే పాల నుంచి మీగడను తీసేసి తాగడం వల్ల క్యాలరీలు తగ్గుతాయి. దీంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు.